కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యువకులని టార్గెట్ చేస్తూ గంజాయి అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. తరచూ ఎక్కడో ఒక చోట గంజాయి సప్లైస్ దొరుకుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో గంజాయి విక్రయించే వారిని పట్టుకున్నప్పటికీ కొత్త మార్గాల ద్వారా గంజాయి చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మకాలు జరుగుతుంది. ఇక పోలీసులు విద్యార్థులకు, గ్రామీణ యువకులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి రవాణా నివారించడానికి ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలుపుతున్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ జగిత్యాల జిల్లాలో గంజాయి పట్టుబడడం జరిగింది. అయితే విద్యార్థులను మాత్రం టార్గెట్ చేస్తూ గంజాయి అమ్మకాలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే చిన్న ప్యాకెట్ల ద్వారా గంజాయి సప్లై జరుగుతున్నది. అయితే పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి ఈ గంజాయి పొట్లాలు అనేది ఇక్కడికి జిల్లాలకు అందుతున్నాయని చెప్పేసి పోలీసు వారు భావిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే గంజాయి సేవిస్తున్నారో, గంజాయి సప్లై ఎవరైతే చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుండి గంజాయి అమ్మకాలు జరిపే వారిపై దాడులు మాత్రం చేస్తున్నారు. అయితే పోలీస్ చెకింగ్ కూడా జరుగుతున్నది. జరిగినప్పటికీ మాత్రం ఈ గంజాయి సప్లై మాత్రం ఆగడం లేదు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది జగిత్యాల ఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ మీద చాలా ఫోకస్ ఉంది. ఈ ప్రోగ్రాం భాగంగా మనం కూడా మన జిల్లాలో చాలా ప్రోగ్రామ్స్ వీఆర్ డూయింగ్. సో దీంట్లో డెటరెన్స్ పరంగా, ఎన్ఫోర్స్మెంట్ పరంగా వీఆర్ బుకింగ్, వీఆర్ క్యాచింగ్ పీపుల్ హూ ఆర్ సప్లయింగ్ గాంజా హియర్. మనకి ఇప్పుడు వరకు ప్రొడక్షన్ ఇక్కడ ప్రొడక్షన్ అవుతుంది ఎట్లా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇది బయట నుంచి ఇది గాంజా తీసుకొని ఇక్కడ అమ్ముతున్నారు. ఇది మనకి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం కేసు చేస్తూనే ఉంటున్నాం. మన ఆన్గోయింగ్ ఎఫర్ట్లో మన అవేర్నెస్తో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఈ మెయిన్లీ ఈ యూత్ లోపల మనం చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. వీఆర్ విజిటింగ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అక్కడ మనం యాంటీ డ్రగ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. ఈ వాళ్ళ ముఖ్య ఫంక్షన్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ ఏదైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే మన పోలీస్ వాళ్ళతో కూడా వాళ్ళు కోఆర్డినేషన్లో ఉంటారు. ఇంకా మనం ఈ విలేజెస్లో కూడా ఈ యూత్ మీద ఫోకస్ చేస్తున్నాము. విలేజెస్లో కూడా ఇప్పుడు ఇది అవుట్ రీచ్ పెరిగింది. ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటున్నాయి. అండ్ ఈ చిన్న ప్యాకెట్లో మీరు చెప్పిన అది వాళ్ళు అమ్మిస్తున్నారు. అండ్ ఇంకా ఏమైనా అప్పుడప్పుడు మన ఈ డాగ్ స్క్వాడ్తో కూడా సర్ప్రైజ్ చెకింగ్ చేపిస్తున్నారు అది పబ్లిక్ ఏరియాలో టు క్రియేట్ డిటరెన్స్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి కూడా మనం ఈ డాగ్ స్క్వాడ్స్తోని కొంతకాలం నుండి చిన్న పిల్లలను అంటే విద్యార్థులను, కాలేజ్ స్టూడెంట్లను టార్గెట్ చేస్తూ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే కాలేజ్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా అదే గంజాయి సప్లైదారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అది నేను చెప్పిన ఇందుకు ముందే అది యూత్ ఎక్కువ టార్గెట్ అవుతున్నారు గాంజా మీద. ఎందుకంటే ఇది కారణం ఏంటి అంటే కొంతమంది పియర్ ప్రెషర్తో ఈ గాంజా అలవాటు వాళ్ళకి పడుతుంది. కొంతమంది ఇది క్యూరియాసిటీ వల్ల అది ఒకసారి ట్రై చేద్దాము, ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఎట్లా అనుకొని వాళ్ళు ఈ అలవాటు వాళ్ళకి పడుతుంది. సో మనకి నేను చెప్పిన మన అవేర్నెస్తోని అది వీ కెన్ రీచ్ ద టార్గెట్ ఆఫ్ జీరో drug and drug-free district. So awareness is a main important for us and definitely enforcement ఇది ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ ఫ్రమ్ మన తరఫు నుంచి. బట్ ఈ అవేర్నెస్కి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అండ్ దీంట్లో మనకి ఈ పబ్లిక్ సపోర్ట్ అండ్ మీడియా సపోర్ట్ మనకి ఎక్కువ అవసరం. వాళ్ళ సపోర్ట్ మనకి ఎక్కువ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ కూడా వస్తాయి అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం ఎక్కువ స్ప్రెడ్ చేయొచ్చు. గంజాయి సప్లై జరిగే విషయంలో చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి పదుల సంఖ్యలో మాత్రము అరెస్ట్ కావడం జరుగుతున్నది. అయితే పాత నేరస్తులైన వీరు కొత్తగా వీరికి అలవాటు పడుతున్నారా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు. అది కరెక్టే. ఇది మన దృష్టిలో కూడా ఇది పాత అఫెండర్స్ ఎవరు ఉన్నారు అది మన దృష్టిలో ఉన్నారు. వీఆర్ సూపర్వైజింగ్ దెమ్. వాళ్ళకి టెక్నికలీ కూడా మనం సర్వేలెన్స్ ఉంది మనకి అండ్ వాళ్ళ మూమెంట్ కూడా మనకి తెలుస్తూనే ఉంటున్నాయి. వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళ మీద కేసు మనం చేస్తూ ఉంటాము. అండ్ ఎవరైనా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం పెడతాం. అండ్ టీజీ న్యాబ్ నుంచి మనకి చాలా సపోర్ట్ ఉంది. అక్కడ లీగల్ సపోర్ట్ కూడా మనకి వస్తూనే ఉంటాయి. అండ్
అండ్ ఇది మొన్న వాళ్ళు కొన్ని డ్రగ్స్ కిట్ మనకి ఇచ్చారు. దీంతోనే మనం డ్రగ్ డిటెక్షన్ కిట్, అది డ్రగ్ డిటెక్షన్ కిట్తోనే ఈజీగా డిటెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా డ్రగ్స్ అది గంజా తాగి కన్జ్యూమర్ ఉంటారు, సో వాళ్ళకి టెస్ట్ చేసి వీ కెన్ ఐడెంటిఫై వెదర్ హీ హెస్ కన్జ్యూమ్డ్ ఎనీ డ్రగ్స్ ఆర్ నాట్. గంజాయి సేవించే వాళ్ళు మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే పిల్లలు గంజాయి సేవిస్తున్నారో వారిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా గంజాయి అమ్మకాలు కానీ కొనడానికి కానీ ఎవరైతే చూస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలపైన ప్రత్యేక దృష్టి తీసుకొని వారి కదలికలను గమనించాలని చెప్పేసి వారి పట్ల ఏదైనా సందేశాలు ఉంటే పోలీసు వారికి తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. ఇక ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.